ఇంక వాక్యంలోకి వెళ్దాం. ఏ సువార్తను ధ్యానిస్తున్నాం? వెరీ గుడ్. ఏ సువార్త? మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. పోయిన కుటుంబ ప్రార్థనలో దేని గురించి చెప్పుకున్నాం? దేని గురించి మీరు చింతిస్తున్నారు అనే దాని గురించి. దేనికోసం నువ్వు చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, దేనికోసం నువ్వు దుఃఖపడుతున్నావు అనే దాని గురించి రాత్రి జరిగిన కుటుంబ ప్రార్థనలో తెలుసుకున్నాం. ఒకవేళ మీరు ఆ కుటుంబ ప్రార్థన రాకపోయింటే వీడియో మనం అప్లోడ్ చేసినాం కాబట్టి ఆ వీడియో చూసి వినైనా ఆ వాక్య సందేశాన్ని మీరు తెలుసుకొని ఆత్మీయంగా బలపడండి. ఆ వాక్య సందేశం అంటే దేనికోసం నువ్వు చింతిస్తున్నావు, బాధపడుతున్నావు అనేది ఆ వాక్య సందేశం. సరేనా? సరే, ఈరోజు ఏం మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువుమా. 6:34. రేపటి గురించి చింతింపకూడదు. చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించును. ఏ నాటికీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే రేపటిని గురించి మీరు చింతించొద్దండి. రేపటి సంగతులు, రేపటి దినం దాని సంగతిని గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే రేపటిని గురించి మీరు చింతించొద్దండి. రేపు ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఎలా మా పరిస్థితి, ఎలా అవసరం తీరలేదా అని రేపటిని గురించి మీరు చింతించొద్దండి. రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు అని దేవుడు చెప్తున్నాడు. అంటే దాని అర్థము, దాని భావం ఏంటంటే చాలామంది ప్రజలు, చాలామంది విశ్వాసులు తమకున్న అవసరాలను బట్టి, తమకున్న ఇబ్బందులను బట్టి, తమకున్న రోగాలను బట్టి, తమకున్న సమస్యలను బట్టి, తమకున్న బాధలను బట్టి చింతిస్తూ ఉంటారంట. అయ్యో రేపు ఎట్లా, ఈ సమస్య వచ్చింది, ఈ ఇబ్బంది వచ్చింది, ఈ అవసరం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ దుఃఖం వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, ఇది తీరేలే ఎలాగా, ఇది పోయేది ఎలాగా, మా అవసరం తీరేది ఎలాగా, మా అప్పు తీరేది ఎలాగా, మా కష్టం పోయేది ఎలాగా, మా బాధ కన్నీరు తొలగేది ఎలాగా అని చెప్పేసి చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే వారికి వచ్చిన ఆ కష్టాన్ని, బాధని, ఆ సమస్యని తెలుసుకొని చింతిస్తుంటారంట, బాధపడుతుంటారంట, దుఃఖపడిపోతుంటారంట. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే మీరు అలాగా చింతించొద్దండి, బాధపడదండి. మీకు అవసరం వచ్చిందని చెప్పి, మీకు కష్టం వచ్చిందని చెప్పి, మీకు బాధ వచ్చిందని చెప్పి, మీకు ఇబ్బంది వచ్చిందని చెప్పేసి మీరు చింతించొద్దండి, బాధపడద్దండి. మీరు అలా చింతిస్తే, బాధపడితే అది మీకు ఇంకా బాధగానే, కన్నీరుగానే, దుఃఖంగానే ఉంటుంది. మీకు అవసరం వచ్చిందా, మీకు బాధ వచ్చిందా, సహజంగా ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే చింత వస్తుందా రాదా? దిగులు వస్తుందా రాదా? భయం వస్తుందా రాదా? బాధ వస్తుందా రాదా? కన్నీరు వస్తుందా రాదా? తీరకపోతే అరే ఇలాంటి పరిస్థితి మేము రాదనుకున్నామే, ఇలాంటి పరిస్థితి వచ్చిందే, ఈ కష్టం రాదనుకున్నామే, మాకు ఊహించిన కష్టం, తెలియని కష్టం వచ్చిందే, ఈ బాధ మాకు రాదేమో అనుకున్నామే కానీ ఇప్పుడు వచ్చింది, ఏం చేయాలా, అనుకోకుండా వచ్చేసింది, అకస్మాత్తుగా మాకు తెలియకుండానే ఈ బాధ వచ్చేసింది, ఈ కష్టం వచ్చేసింది, ఈ దుఃఖం వచ్చేసింది, ఈ సమస్య వచ్చేసింది, ఈ అవసరం వచ్చేసింది, ఈ అప్పు వచ్చేసింది, ఏం చేయాలా, ఎలా చేయాలా, మనసులో ఒక బాధ అనేది వచ్చేస్తుంది. అయ్యో ఎట్లా చేయాలో, రేపు ఎట్లా దీన్ని తీర్చుకోవాలో, ఏమవుతుందో ఏమో అని సాధారణంగా, సహజంగా ఏ వ్యక్తికైనా తనకు వచ్చిన బాధను బట్టి, తనకు వచ్చే కష్టాన్ని బట్టి, తనకు వచ్చిన వ్యాధిని బట్టి, తనకు వచ్చిన అవసరాన్ని బట్టి, తనకు వచ్చిన అప్పు సమస్యను బట్టి, తనకు వచ్చే డబ్బు సమస్యను బట్టి, లేకపోతే కుటుంబ సమస్యలను బట్టి, లేకపోతే పిల్లల సమస్యను బట్టి, చదువు సమస్యను బట్టి, వాళ్ళ పిల్లల యొక్క చదువులకు ఉన్న అవసరాలను బట్టి ఎవరికైనా సాధారణంగా అది కలిగినప్పుడు బాధ, చింత, దుఃఖం, కన్నీరు రావడం సహజమే. అవునా కాదా? యేసు ప్రభు అదే చెప్తున్నాడు. మీకు కూడా అలాంటిది చింత, బాధ రావడం సహజమే. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు రేపు ఏం జరుగుతుందో, ఎలా తీరుతుందో, ఎట్లా నా పరిస్థితి ఏంటి, ఎలా ఈ కష్టం పోతుందో, ఎలా ఈ బాధ తీరుతుందో, ఎలా ఈ అవసరం తీరుతుందో, ఎలా ఈ రోగం పోతుందో అని
మీరు చింతించద్దండి, బాధపడద్దండి, మీరు బెంగ పెట్టుకోవద్దండి, మీరు దుఃఖపడద్దండి. రేపటిని గురించి అంటే రేపు ఏం జరుగుతుందో, ఇప్పుడు వచ్చిన ఈ సమస్య వల్ల, ఈ ఇబ్బంది వల్ల, ఈ కష్టం వల్ల, ఈ రోగం వల్ల, ఈ అప్పు వల్ల, ఈ ఆర్థిక సమస్య వల్ల రేపు ఏం జరుగుతుందో, ఇది తీరుతుందా తీరదా, నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటండి, మీరు చింతించద్దండి, బాధపడద్దండి అని యేసుప్రభు చెప్తున్నాడు. నువ్వేమి చెప్పేస్తావా, నువ్వేం చింతించదు బాధపడద్దని చెప్తావు. మీరు చింతించకపోతే బాధపడితే మా అవసరం ఎట్లా తీర్చేది? మీరు చింతించకపోతే బాధపడకపోతే మా అవసరం ఎలా తీర్చేది ఎవరు, మా అవసరం ఎలా తీరుతుంది అనే అనుమానం, డౌట్ మీకు రావచ్చు. సాధారణంగా మీకు అది ఎవరికైనా రావచ్చు, అంతే కదా. నువ్వేం చెప్పేసినావు యేసయ్య, నువ్వు రేపటేం దాన్ని చింతించద్దు బాధపడద్దు అంటున్నావు. మీరు చింతించకపోతే బాధపడితే మా అవసరం ఎట్లా తీర్చేది, ఎట్లా తీరుతుంది అని మనకు సాధారణంగా ఆ సమస్య, ఆ క్వశ్చన్ రావచ్చు. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, నీకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా వచ్చినప్పుడు రేపటిని గురించి, రేపు ఏమవుతుందో అని నువ్వు చింతించద్దు. నువ్వు చింతించకుండా ఏం చేయాలంటే, నీ బాధ ఏంటో, నీ కష్టం ఏంటో, నీ కన్నీరు కారణం ఏంటో, నీ దిగులుకు కారణం ఏంటో, నీ దుఃఖానికి కారణం ఏంటో, నీ చింతకు కారణం ఏంటో అది ఈరోజే నా మీద వేసేయి. నువ్వు రేపటి గురించి ఆలోచించద్దు, రేపు ఎట్లా ఏమనద్దు. ఈరోజు అదే ఏనాటి కీడు అన్నాడు చాలు. అంటే నువ్వు ఈరోజు వేసేయి. ఈరోజు కదా నీకు ఆ దుఃఖం, బాధ, కన్నీరు వచ్చింది కదా, ఈరోజు వేసేయి నా మీద. ప్రభువా, నాకు కష్టం ఉందయ్యా, ఈ బాధ ఉందయ్యా, ఈ అవసరం ఉందయ్యా, ఈ సమస్య ఉందయ్యా, దీంతో నేను ఈ అవసరంతో, ఈ కోరికతో దుఃఖపడిపోతున్నానయ్యా, బాధపడిపోతున్నాయా, ఇది ఎలా తీరుతుందో, ఎలా పోతుందో, ఎలా బాగవుతుందో అని చెప్పేసి నేను బాధపడిపోతున్నానయ్యా, నాకు ఈ సమస్య ఉంది ప్రభా తీర్చు అని నువ్వు నా మీద వేసేయి. నా పదంలో ఎదురు కూర్చో ప్రార్థన చేసేయి, మిగిలింది నేను చూసుకుంటా. నువ్వు రేపటి గురించి ఏం జరుగుతుందో నువ్వు చింత పెట్టుకోవద్దు, బాధ పెట్టుకోవద్దు. ఈరోజు నీ చింత ఏదుందో, బాధ ఏదుందో, నీ దుఃఖం ఏదుందో, నీ కన్నులు అంతా నా దగ్గర వేసేయి, తర్వాత నేను చూసుకుంటా. దేవుని వాక్యం మీద చెప్తుంది ఏమంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దాని అర్థం ఏంటంటే, నీ కష్టము, భారం అంటే నీ కష్టం కావచ్చు, నీ దుఃఖం కావచ్చు, నీ కన్నీరు కావచ్చు, నీ ఆర్థిక సమస్య కావచ్చు, నీ డబ్బు అవసరం కావచ్చు, నీ పిల్లల జీవితం కావచ్చు, నీ పిల్లల అవసరాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. నీకు ఏదైతే ఆ భారంగా అనిపిస్తుందో, ఏదైతే నీకు కష్టంగా అనిపిస్తుందో, ఏదైతే నీకు ఇబ్బందిగా అనిపిస్తుందో అది నా మీద వేసేయి. ఈరోజు వేసేయి, నేనే నిన్ను ఆదుకుంటా. దాన్ని ఎలాగోలాగా తీర్చే బాధ్యత నాది. దేవుడు ఇంకో దగ్గర కూడా మన కొత్త నిబంధనలు చూస్తే ఇంకో మాట ఉంటుంది, అంటే నీ చింత యావత్తును ఆయన మీద వేయడి. మీ చింత ఎంత ఉందో అది మొత్తం నా మీద వేసేయండి, నేను తీర్చేస్తాను. మీ చింత ఎంతైనా సరే, మీ బాధ ఎంతైనా సరే, మీ దుఃఖం ఎంతైనా సరే అంతా నా మీద వేసేయండి. మీ మీద పెట్టుకుంటే అది మీకు బరువు. మీకు ఎంతైతే బరువు ఉందో అది నాకు ఇచ్చేయండి. మీ బరువును అంతా నా దగ్గరికి ఇచ్చేయండి. మీ చింత అంతా నాకు ఇచ్చేయండి. మీ దుఃఖం అంతా నాకు ఇచ్చేయండి. మీ కన్నీరు అంతా నాకు ఇచ్చేయండి. మీకు ఇచ్చేసి నేనేం చేస్తే బాబు, నువ్వు సంతోషించు, నువ్వు ఆనందించు, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు నవ్వుతూ ఉండు. ఎందుకు? నా దేవుడికి నేను ఇచ్చేసినాను, నా తండ్రికి నేను ఇచ్చేసినాను, ఆయన చూసుకుంటాడు. నాకు చింత లేదు, భయం లేదు, నాకు దుఃఖం లేదు, కన్నీరు లేదు. ఎందుకంటే నాకు తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర నేను పెట్టేసినాను, నా చింత తీర్చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండు, ఆ సంతోషం నేను అలాగే కొనసాగిస్తాను. అంటే నీకున్న చింతను, నీకున్న బాధను, నీకున్న కష్టాన్ని నేను తీర్చేసి నువ్వు ఏదైతే సంతోషిస్తున్నావు ఆ సంతోషంలో నేను నడిపిస్తానని దాని అర్థం. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకుందాం, మీ కూతురు కాలేజ్ అవుతుంది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు కోచింగ్కి వెళ్తుంది. కోచింగ్ ఫీజు ఇంతనే అమ్మాయికి చెప్తారు. అమ్మాయి ఏం చెప్తుంది, డాడీ కోచింగ్ ఫీజు 5,000 అని చెప్పేసి వాళ్ళ కాలేజీలో చెప్పగానే, అరే 5,000 సరేలే ఇంటికి వెళ్ళి మా డాడీకి చెప్దాం అనుకుంటుంది. ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చేసి డాడీ కోచింగ్ ఫీజు 5,000 అని డాడీ, 5,000 కట్టేయాలి డాడీ, సోమవారం కట్టేయాలి, మంగళవారం కట్టేయాలి అని చెప్పేస్తుంది. చెప్పేసిన తర్వాత అమ్మాయి ఏమైనా కూర్చొని ఇంట్లో కూర్చొని 5,000 కట్టాలా, నేను ఏం పనికి పోవాలబ్బా, కూలికి పోదునా, లేకపోతే ఆ పనికి పోదునా, టమాటాలు వేగం పోదునా, లేకపోతే ఎక్కడన్నా పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అని ఆలోచిస్తూ ఉంటుందా? ఏం ఆలోచించదు. అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, నాకు 5,000 కావాలా, నాకు ఫీజు అవసరమైంది, అది ఎవరికి చెప్పేసినా, మా నాన్నకి చెప్పేసిన, మా నాన్న చూసుకుంటాడు, అంతే కదా. మా నాన్నకి చెప్పేసినా మా నాన్న చూసుకుంటాడు అని చెప్పేసి ఏమేమవుతుంది, ఇంకా ఆ ఫీజు గురించి అది ఎలా వస్తుందో, 5,000 ఎట్లా తిరుగుతుందో అని అమ్మాయి చింత, దుఃఖం, ఆ బాధ ఏమైనా ఉంటుందా? లేదు. ఎందుకు? మా నాన్నకి చెప్పేసిన, మా నాన్న చూసుకుంటాడు.
ఇంకా దాన్ని సరిచేసే బాధ్యత మా నాన్న తీసుకుంటాడు. నేను మా నాన్న చెప్పేసినాను, నాకు ఇంకా భయం లేదు, దిగులేదు, మా నాన్న ఎట్లయినా సరే కట్టేస్తాడు అనే ధైర్యంతో ఆయన ఉంటుందా లేదా, సంతోషంగా ఉంటుందా లేదా, సంతోషంగా ఉంటుందా, లేకపోతే మా నాన్న చెప్పేసిన 5,000 కావాలా, నేను పని పోదునా అడిగిపోదని అనుకుంటా ఉంటుందా. ఒకసారి వాళ్ళ నాన్న చెప్పేసింది అనుకో, ఇంకా మా నాన్న చూసుకుంటాడు, మా నాన్న ఏమైనా చేసి నాకు 5,000 ఇస్తాడని ఆమెకు ధైర్యం వచ్చేసి బరువు వచ్చేసి ఇంకా దాని గురించే మర్చిపోతుంది, ఎట్లా వస్తుందో ఏమొస్తుందని మర్చిపోతుంది, సంతోషంగా సమాధానంగా ఏముంటుంది. వీళ్ళ నాన్న ఏం చేస్తాడు, నా బిడ్డకి 5,000 కావాలని చెప్పింది, ఎలాగైనా సరే నేను 5,000 ఇవ్వాలా, అది అప్పు చేసి ఇస్తానో, లేకపోతే నా దగ్గర ఉండేది చూస్తానో, లేదంటే బ్యాంకులో ఉండేది తీసుకొని వస్తానో, లేకపోతే నా దగ్గర ఏదైనా బంగారం ఉంటే కుదవబెట్టి ఇస్తానో, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పు ఎరువు తెచ్చుకొని ఇస్తానో, లేకపోతే నా దగ్గర ఉండేది ఏదైనా అమ్మి ఇస్తానో, అది ఎవరు చూసుకుంటారు, తండ్రి చూసుకొని ఆ అమ్మకి ఎలాగైనా సరే ఆ ఫీజుకి అవసరమైన డబ్బులు తండ్రి సరిచేసి ఇస్తాడా లేదా ఆ రోజుకి. సేమ్ యేసు ప్రభు కూడా అంతే. నీ బాధ ఏదో, నీ కష్టం ఏదో, నీ దుఃఖం ఏదో, నీ కన్నీరు ఏదో, నీ అవసరం ఏదో, నీ ఇబ్బంది ఏదో యేసు ప్రభు దగ్గర చెప్పేసి, ఈరోజు చెప్పేసి రేపటి గురించి నువ్వు ఆలోచించొద్దు, అరే రేపు ఎట్లా ఏమీ ఆలోచించొద్దు, నువ్వు ఈరోజు చెప్పి నీ బాధ ఏందో, నీ కన్నీరు ఏదో చెప్పేసి నువ్వు సంతోషించు, నా దేవుడు నేను చెప్పేసినాను, నా తండ్రికి నేను చెప్పేసినాను, ఆయన చూసుకుంటాడు అనే ధైర్యంతో నువ్వు ఉండు. నీ తండ్రి నీకు కావాల్సిన అవసరాన్ని కోసము వేరే వాళ్ళని పంపించవచ్చు, అన్ని జనులు పంపించవచ్చు, అధికారులనే పంపించవచ్చు, లేదా నీ దగ్గర నుంచే రప్పించవచ్చు. నీకు ఏ అవసరమైనా కావచ్చు, నీకు ఏ కొరత ఏం కావచ్చు, నువ్వు ఏ ఇబ్బందిని బట్టి, ఏ కొరతను బట్టి, ఏ బాధను బట్టి, ఏ కన్నీరుని బట్టి నువ్వు యేసు ప్రభు పాద సన్నిధిలో కూర్చొని, ప్రభువా నాకు ఈ అవసరం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, ఈ చింత ఉంది, ఈ బాధ ఉంది అని చెప్పేసి నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తావో అది నీకు ఇవ్వడానికి దేవుడు ఏ దాన్నైనా వాడుకుంటాడు. అది నీ కుటుంబానైనా వాడుకుంటాడు, లేదా నీ బంధువులైనా వాడుకుంటాడు, నీ స్నేహితులైనా వాడుకుంటాడు, అధికారులైనా వాడుకుంటాడు, లేకపోతే వేరే వాళ్ళని వాడుకుంటాడు, నీకు తెలిసిన వాళ్ళైనా వాడుకుంటాడు, నీకు తెలియని వాళ్ళని వాడుకుంటాడు. ఎవరిని వాడుకున్నా సరే నువ్వు ఏదైతే చింత బాధ కన్నీరుని పెట్టావో అది ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకు చెప్తున్నాడు, రేపుటి ఏమవుతుందో అని నువ్వు చింతించొద్దు. ఎందుకు, ఆ చింత ఈరోజే రంగదేసి, ఈరోజు చేసేసి నువ్వు రేపు ప్రశాంతంగా ఉండు, నా దేవుడు చూసుకుంటాడు అని. రేపటి గురించి నువ్వు చింతించాల్సిన పని లేదు, ఎందుకంటే నీకు ఈరోజు చింత బాధ కలిగిందా, ఈరోజు వేసే. అందుకే చెప్తుండే, ఏ నాటికి ఈడా నడచాలి, ఈరోజు నీకు చింత బాధ వచ్చిందో నా మీద వేసి నువ్వు ప్రశాంతంగా ఉండు. రేపటి దినం దాని గురించి సంగతుల గురించి చింతిస్తుందంటే నువ్వు రేపటి గురించి ఆలోచిస్తున్నాను అనుకో, ఇంకా నీకు చింత బాధ దిగులు కష్టం దుఃఖం కన్నీరు అంతా ఎక్కువైతుంది తప్ప నీకు తక్కువ అయిపోదు. నువ్వు రేపు ఏం జరుగుతుందో అనుకున్నావు అంటే ఇంకా దాని గురించి తెలుస్తామో, రేపు ఎట్లా ఏమో పరిస్థితి, ఏం జరుగుతుందో ఏమో, ఏమైపోతుందో ఏమో అని నువ్వు చింతిస్తుంటావు, బాధపడుతుంటావు. కాబట్టి నువ్వు రేపు ఏం జరుగుతుందని నువ్వు చింతించొద్దు. నీకు ఏదైనా చింత బాధ ఇబ్బంది కష్టం దుఃఖం కలిగిందా ఈరోజే నాకు చెప్పేయి, ఈరోజే నా పాద సన్నిధిలో నువ్వు చెప్పేయి. నువ్వు చెప్పేసి ప్రభువా నా దుఃఖం ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది, నా కన్నీరు ఇది అని నాకు చెప్పేసి నువ్వు ప్రశాంతంగా ఉండి నీ పని ఏదైనా చేసుకో. నీకు ఏదైతే అవసరం ఉందో అది నేను తీర్చేస్తాను. సో ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడే 5,000 గురించి చెప్పినాను అనుకుందాం. అవి ప్రభువా నాకు 5,000 అవసరం ఉంది, మీ కూతురు వచ్చి నువ్వు చెప్పింది, సపోజ్ అమ్మాయి వచ్చి కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పేసి నీకు చెప్పింది. నువ్వేం చేస్తావు, ప్రభువా అరే నా దగ్గర లేదు కదా 5,000, ఎట్లా నా కూతురు అడిగింది 5,000 కట్టాలా అని నీకు ఒకటి వచ్చింది. అప్పుడు నువ్వేం చేస్తావు, ఫస్ట్ దేవుని దగ్గరికి వచ్చేసి ప్రభువా నా కూతురు ఫీజు కట్టాలయా, 5,000 కావాలయా, నా దగ్గర ఇప్పుడు ఏం లేదయా, తీసుకుందాం అనుకున్నా కూడా నా దగ్గర ఏమీ పెట్టుకోవడానికి కానీ బంగారం కానీ బ్యాంకులో డబ్బులు కానీ పాల బిల్లు కానీ ఏం లేదయా, కానీ నాకు ఎలా కూడా 5,000 అవసరమయ్యా, ఏదో ఒకటి నువ్వు చెయ్యా అని నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకొని నీ చింత దేవుడి మీద వేసి రేపు పోయి నీకు ఏదైతే 5,000 కోసం అవసరం ఉందో దాన్ని నువ్వు ఎవరి దగ్గరికి పోయినా సరే, నువ్వు ఎవరి దగ్గరికి పోవాలనేది కూడా దేవుడే చూపించేస్తాడు. నువ్వు ఎవరి దగ్గరికి పోవాలన్నా కూడా దేవుడు చూపిస్తాడు. నువ్వు కరెక్ట్గా ఆ పర్సన్ దగ్గరికి పోతాడు. ఆ పర్సన్ నీకు ముందు ఇవ్వాల్సిన వాడైతే అతనే తిరిగి వచ్చి మీకు 5,000 ఇవ్వాలి కదా, ఇదిగో 5,000 తీసుకోండి అని అతనే వచ్చి ఇస్తాడు. ఒకవేళ మీ దగ్గర ఎవరన్నా అప్పుగా తీసుకుని ఉంటే నువ్వు ఎప్పుడైతే చింతన ఆయన మీద వేస్తావో నువ్వు పోకపోయినా సరే ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చేసి అయ్యా మీకు 5,000 మేము అప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు మా దగ్గర ఉంది, ఇదిగోండి మీ 5,000 మీకు అని అతనే వచ్చిస్తాడు. లేదా మనకు ఎవరైనా ఇచ్చేవాళ్ళు లేకపోతే మనం ఏదైనా దేనికోసం ఎవరింటికన్నా వెళ్ళడానికి వెళ్ళినా అనుకో, ముందే ఇతని దగ్గర డబ్బులు రెడీ చేసి పెట్టేసినాడు, నా సేవకుడు నా బిడ్డ వస్తారా 5,000 అవసరం ఇచ్చే అంటాడు. అంతే, ఆ విషయం తెలియదు అతనికి. నువ్వు పోతావు, ఇట్లా మాకు 5,000 అవసరం ఉంది మళ్ళీ ఇస్తాను అనుకోడు, వెంటనే నా దగ్గర ఉంది నేను ఇచ్చేస్తాను, ఏదో తీసుకుపోండి అని చెప్పేస్తారు. అంటే నీకుండే చింతను బాధను దుఃఖాన్ని అని ఎక్కువ చేయడు.
అలాగే కొనసాగించడం. ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆ చింత బాధ దుఃఖం కలిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చేసి దాన్ని దేవుని సన్నిధిలో చెప్పేస్తావో ఆ చింతను బాధను దుఃఖాన్ని కన్నీరుని దేవుడు ఎక్కువగా తీసుకెళ్ళడు, అక్కడికక్కడే సాల్వ్ చేసేస్తాడు. అది దేవుడు చేసేది. అందుకు చెప్తున్నాడు రేపటి గురించి నువ్వు చింతించద్దు, రేపు ఏం జరుగుతుందో నీకు బాధపడదు. ఒకవేళ నీకు చింత వచ్చింది, బాధపడ కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది, అవసరం వచ్చింది, అది రేపు ఏం జరుగుతుందో అని నువ్వు టెన్షన్ పడద్దు, బాధపడద్దు. ఈ రోజే నా మీద వేసేయి. నీ చింత ఎంతైనా సరే, అది ఎంత పెద్దదైనా సరే, అది నువ్వు నీ దృష్టికి ఇది తీరదేమో, ఇది పోదేమో, ఇది జరగదేమో అని అనిపించేలా ఉన్నా సరే నువ్వు నా మీద వేసేయి, నేను దాన్ని తీర్చేస్తాను. అందుకే యేసుప్రభు అంటాడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటాడు కదా. యేసుప్రభుకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ చింత బాధను తీర్చాలంటే దేవుడు బండ్లు చేయగలడు, బండ్లు ఓడలు చేసేయగలడు. నీ చింత బాధ తీర్చాలంటే దేవుడు ఆకాశాన్ని భూమి చేసాడు, భూమిని ఆకాశాన్ని చేయగలడు. నీ చింతను ఏదైనా తీర్చాలంటే అధికారులను కూడా మార్చేయగలడు దేవుడు. అంత సర్వశక్తి గల దేవుడిని నమ్ముకుని ఉన్నావు. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే నీ చింత బాధ ఏమి ఉన్నా సరే నా మీద వేసాయి, నేను చూసుకుంటాను అంటాడు. బైబిల్లో కూడా మనకు కొన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి. మీకు టపటపగా 2-3 ఎగ్జాంపుల్ చెప్పేసి ముగిచేద్దాం. చాలా ఉన్నాయి బైబిల్ ఎగ్జాంపుల్లో. చెప్పాలంటే ఈరోజు రాత్రి అంతా సరిపోతుంది. మన ఆదికాండం నుంచి ప్రకటనల గ్రంథం వరకు చెప్పాలంటే ప్రతి ఒక్క అధ్యాయం నుంచి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మనకు అంత టైం లేదు కాబట్టి ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పుకోసుకొని ఈ ప్రార్థన ముగించుకోసుకుందాం. అబ్రహాంని దేవుడు యేసు ప్రభు ఫస్ట్ పిలిచినాడు. అబ్రహాము అన్ని దేవతలను అన్ని దేవులను పూజిస్తున్నాడు. పూజించేటప్పుడు ఈ విగ్రహాలను నువ్వు పూజించొద్దు, అవి నిజమైన దేవుళ్ళు కాదు, అవి చేసుకున్న చెక్కలు వస్తువులు రాళ్ళు అప్పుడు కాబట్టి నువ్వు వాటిని అన్నిటి పూజించకుండా వాటిని విడిచిపెట్టేసి నీ బంధువులను నీ స్నేహితులు అందరినీ విడిచిపెట్టేసి నేను చూపించిన దేశానికి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, హెచ్చిస్తాను, అనేక జనములు తండ్రిగా చేస్తాను అని చెప్పేశాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడని చెప్పేసి తనకున్న విగ్రహాలను, తనకున్న బంధువులను, జనులను, స్నేహితుల్ని, అన్ని జనులు అందరినీ విడిచిపెట్టేసి యేసు ప్రభు చూపించే దేశానికి బయలుదేరి వెళ్తాడు. సో ఎప్పుడైతే యేసు ప్రభు చూపించిన దేశానికి అబ్రహాము ప్రయాణం మొదలు పెడతాడో ఆ ప్రయాణంలో యేసు ప్రభు అన్నిటినీ ఇచ్చేస్తాడు. డబ్బుల్ని ఇస్తాడు, ఆస్తుల్ని ఇస్తాడు, బంగారాన్ని ఇస్తాడు, పశువుల్ని ఇస్తాడు, పని మనుషుల్ని ఇస్తాడు. ఏ కొదవ లేకుండా అన్నిటినీ ఇచ్చేస్తాడు. అన్నీ ఏ విషయంలోనూ కొదవ లేకుండా అన్నీ సమకూరుస్తాడు అబ్రహాంకి. అబ్రహాం బయలుదేరినప్పుడు తన లోతు, అబ్రహాం భార్య, అబ్రహాం ఈ ముగ్గురు కొంతమంది మాత్రమే బయలుదేరారు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆయన చెప్పినట్లు వాటిన్నిటిని విడిచిపెట్టి బయలుదేరాడో అన్నీ ఇచ్చేస్తాడు. డబ్బులు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, పశువుల్ని ఇస్తాడు. అబ్రహాంకి లేనిదంటూ ఏ కొదువు లేకుండా అన్నీ అనుగ్రహిస్తాడు. అన్నీ అనుగ్రహించిన తర్వాత ఒకరోజు అబ్రహాము బయట కూర్చొని చింతపడుతూ బాధపడుతూ ఉంటాడు. యేసు ప్రభు చూస్తాడు. యేసు ప్రభు చూసి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి కిందకు వచ్చి ఏంట్రా అబ్రహాం ఏంటి చింతిస్తున్నావు, బాధపడుతున్నావు? వచ్చి యేసు ప్రభు వచ్చి అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదించదు, నువ్వు ఆశీర్వాదం ఉందిగాక అని అంటే అబ్రహాం అంటాడు ఏమి ఆశీర్వదించి ఏం లేవు ప్రభు అంటాడు. అదేంద్రా అట్లా అంటున్నావు, నీకు అన్నీ ఇచ్చినాను కదా, నీకు ఏం లేదని, నీకు డబ్బులు ఇచ్చినాను, ఆస్తులు ఇచ్చినాను, బంగారు ఇచ్చినాను, పశువులను ఇచ్చినాను, పని మనుషులను కూడా ఇచ్చినాను, అందరిని ఇచ్చినాను కదా, నీకు బలాన్ని ఇచ్చినాను, రాజును ఓడించే శక్తిని ఇచ్చినాను. నువ్వు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్నా సరే రాజును నువ్వు క్షణాల్లో ఓడిచేస్తున్నావు, అంత బలాన్ని ఇచ్చినాను, నీకు ఇంకేంటి రాకూడదు అంటే ఏమి ఇచ్చి ఏం లేవులే ప్రభా, ఇంతమంది, ఇంత ఆస్తి, ఇంత డబ్బులు, ఇంత ధనము, ఇన్ని కోట్ల లక్షల ఆస్తులు ఎన్ని ఉంటాయి కానీ వీటిని అన్నిటిని అనుభవించడానికి నా తర్వాత నాకు ఒక సంతానం, ఒక బిడ్డ కూడా లేదేసయ్యా, అందుకు నేను చింతిస్తున్నాను ఏసయ్యా అన్నట. ఎంత ఆస్తులు, ఎంత సంపదను ఇచ్చావు కదా. ఇప్పుడు నాకు 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల తర్వాత ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, ముసలితనం వచ్చేసింది. ఒకవేళ నేను ఎప్పుడైనా చనిపోయాను అనుకో, నువ్వు నాకు ఇచ్చిన ఈ పని మనుషులు ఎవడోడు ఈ ఆస్తిని అంతా తీసుకుంటాడు తప్ప నువ్వు ఇచ్చిన ఈ ఆస్తి, ఈ పలుకుబడి, ఈ బంగారము, ఈ పవరు, ఈ అధికారం ఇదంతా ఏలపాలే అయిపోలేకనే నాకు సంతానం లేదు కదయా అని ఏడుస్తున్నాను. ఎప్పుడైతే ఈ మాట అబ్రహాం పలికినాడు అంటే 25 సంవత్సరాల నుంచి చెప్పలే ఆ మాట, నాకు సంతానం లేదు బాధపడుతున్నాను అని ఆ చింతన దేవుడికి చెప్పలే. ఎప్పుడైతే యేసు ప్రభు తెలుసుకున్నా ఏంట్రా నీ చింత, ఎందుకు బాధపడుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాడు ఇదియా నా చింత, నా కొడుకు లేడయ్యా, కొడుకు లేడు కాబట్టి అందుకని నేను చింతిస్తున్నాయ్యా, ఇదంతా ఎవరిపోతుంది, బానిసలే కదా తినేసేది, నా పని మాలే కదా తినేసేది అని చెప్పేసి నేను బాధపడుతున్నాయా అంటే యేసు ప్రభు అంటాడు అరే పిచ్చోడా, నువ్వు నీ చింత ఏదో బాధ ఏదో నువ్వు దాన్ని వేసింటే నేను నీకు ఇచ్చేసింటా కదరా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నా మీద వేసి నువ్వు ఇప్పుడు నా మీద వేసినావు కదా, వచ్చే సంవత్సరం నీ కొడుకు ఇచ్చేస్తా చూసుకున్నాడంట.
చూసుకుంటే ఏమయ్యా నువ్వు అట్లా చెప్పొద్దు యేసుప్రభు, ఏదో నువ్వు అట్లా చెప్పేస్తావు, నాకెంత ఇప్పుడు 99 సంవత్సరాలు, నా భార్యకి ఎంత వయసు అనుకున్నావు, 90 సంవత్సరాలు, ముసలిది, ఇప్పుడు పిల్లలు ఇస్తా అంటారు. ఎవరిని చెప్తే నేను ఎవరికన్నా యేసుప్రభు ఏం చెప్పినా నీకంటే యేసుప్రభు నాకు బిడ్డలు ఇస్తాడు అని చెప్పినా అనుకో, నన్ను మొగ నవ్వుతాడు, ఏం రా ఆయనకంటే తెలియలేదు, నీకు కూడా తెలియదు మూర్ఖుడా, 99 సంవత్సరాలు నీకేదరా బిడ్డలు పుట్టేది, ఆయన 90 సంవత్సరాలు నీకేదరా బిడ్డలు పుట్టాడు, నవ్వుతారు, యేసుప్రభు నువ్వు ఏమో నవ్వులు పాలు చేస్తాను నన్ను అంటున్నాడంట. అప్పుడు యేసుప్రభు అంటాడు, అబ్రహాం నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడంట. అవునయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా కదా, మరి నీకు 99 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అయితే 200 సంవత్సరాలు అయితే నేను అనుకుంటే ఇచ్చేస్తా, నీకు నాకు నీ వయసుతో ఏం సంబంధము, నీ చింత నాకు చెప్పినావు, నీ బాధ నాకు చెప్పినావు, నీ వయసుతో నీకున్న పరిస్థితి నాకేం సంబంధం, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నీ చింత నా మీద వేసినావు కదా, ఏం జరుగుతుందో చూడు అన్నాడంట. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో మరుసటి సంవత్సరమే, అంటే ఆ స్టోరీ అంతా మీకు చెప్పాను కానీ మరుసటి సంవత్సరం అంటే 99వ సంవత్సరం, అబ్రహాము 99వ సంవత్సరము నా కొడుకు లేడేసయ్యా అని చింతిస్తూ దేవునికి చెప్పినాడు. బిడ్డ పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 1 సంవత్సరమే కదా, మరుసటి సంవత్సరమే అబ్రహాం చేతిలో కొడుకు వచ్చినాడు అంట. హల్లెలూయా. చూడండి 25 సంవత్సరాలుగా తన చింత దేవుడికి చెప్పలా, అబ్రహాం ప్రభువా నా చింత బాధ ఇది అని చెప్పలా, కానీ ఆ సంవత్సరం చెప్పిన ఎందుకురా వాడు చెప్పకపోతే అబ్రహాము చింతిస్తూ ఉంటే యేసుప్రభు కలుగ చేసుకుని ఎందుకురా నువ్వు చింతిస్తాను నేను ఆశీర్వించాలంటే ఏం ఆశీర్వలే ప్రభువా నా చింత ఇది అని చెప్పి ఆ రోజు చెప్పినాడు. ఎప్పుడైతే చెప్పినాడో వెంటనే అతనికి ఏదైతే చింత ఉందో ఏదైతే బాధ ఇబ్బంది కలిగించిందో వెంటనే దేవుడు తీర్చిపారేసినాడు. ఎప్పుడైతే అబ్రహాం తన చింత బాధ ఏదైతే యేసుప్రభు మీద వేసినాడో మీరు దాని కింద చదివితే అబ్రహాం ఆ తర్వాత దాని గురించి చింతించలేదంట. అరే నేను యేసుప్రభు మీద వేసినాను నా చింత నా కొడుకు లేడని, యేసుప్రభు చెప్పేసినాడు నా చింత తీర్చేస్తాను, నేను ఇంకెంత చింతిస్తాను అని చెప్పినాడు. ఆయనకు అసాధ్యమేది లేదు, నేను బాధపడినాను, నాకు మరిచే సంవత్సరం కొడుకు పుట్టేస్తాడు అని అందరూ చెప్పుకున్నాడు అంట. అంటే ఎప్పుడైతే అతని చింతని అబ్రహాం యొక్క చింతని యేసుప్రభు మీద వేసినాడో యేసుప్రభుకి చెప్పేసినాడు నేను తీర్చేస్తాను నీ చింత, నాకు అసాధ్యమైంది ఏది లేదు, నీ పరిస్థితిని నువ్వు ఇప్పుడు నీ పరిస్థితి అయ్యో ఆ చింత తీరదేమో అన్నట్టుగా ఉండొచ్చు, ఆ బాధ పోదేమో అన్నట్టుగా ఉండొచ్చు, ఆ కష్టం తీరదేమో ఆ కన్నీరు తీరదేమో అనే పరిస్థితులు అవ్వచ్చు. అబ్రహాం అదే పరిస్థితులు అన్నాడు, 99 సంవత్సరాలు నాకు పిల్లలేంది, అంత ముసలి వయసులో ఎవరైనా పిల్లలు కంటారా, నా భార్య ఎప్పుడో ఊడిగా బిడ్డలు సంవత్సరం పోయింది, 90 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడేం పిల్లలు అనే స్థితిలో ఉండొచ్చు. మీకు అనిపించవచ్చు అయ్యో ఇలాంటి పరిస్థితుల్లో మాకు జరుగుతుందా, ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇది వస్తుందా, ఇది ఇలా అవుతుందా అని మీకే నమ్మకపోయి ఉండొచ్చు. కానీ నాకు అసాధ్యమైనది ఏది లేదు, మీరు నమ్మితే చాలు నేను చేసి చూపిస్తాను అంటున్నాడు యేసు ప్రభు. ఆయన నమ్మినాడు, అవును ప్రభు నువ్వు చేసి చూపిస్తావు నేను నమ్ముతున్నాను యేసయ్య ఆయన నమ్మి ఇదిగో ప్రభు నా చింత నీ మీద పెట్టేస్తాను అన్నాడు. పెట్టేసి ప్రశాంతంగా అయిపోయినాడు. దేవుడికి నేను చెప్పేస్తున్నాను, ఆయనకి నా చింత ఏదో బాధ చెప్పేస్తున్నాను, దేవుడు చేస్తాడని చెప్పేశాడు. మరుసటి సంవత్సరమే అబ్రహాం చేతిలోకి కుమారుడు వచ్చాడంట. వాక్యం చదివిద్దినా మీకు? చూడండి ఆ వాక్యం నేను చదివిస్తాను, తర్వాత రెండో ఎగ్జాంపుల్ మనం వెళ్దాం. చూడండి 21 ఆదికాండం 21వ అధ్యాయం చూడండి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించును, యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చిని చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతై అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కన్నవాడైన తన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అబ్రహాము 100 ఏండ్ల వాడు, శారా 99 సంవత్సరాలు. అర్థమైందా? తాను చెప్పిన నిర్ణయ కాలమందు దేవుడు తాను చెప్పినట్లే ఆమెకి బిడ్డనిచ్చినాడంట. బిడ్డనిచ్చినప్పుడు ఎంత వయసు? 100 సంవత్సరాలు అని చెప్తున్నాడు. ఆ నిర్ణయకాలం ఎప్పుడు చూడండి, ఆ నిర్ణయకాలం కూడా నేను చెప్తా చూడండి. ఇక్కడ 17వ అధ్యాయంలో ఉంటుంది. అదేమంటే 17వ అధ్యాయం నేను చదువుతా వినండి. 15 దేవుడు నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీ కుమారుని కలుగు చేసేదను, నేను ఆమెను ఆశీర్వదించును, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు అని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకున్నాను. అర్థమైందా? యేసుప్రభు ఏం చెప్పినంటే నీకు నేను బిడ్డలు ఇస్తాను, నువ్వు దీనికోసమే చింతిస్తున్నావు కదా, దీనికోసమే బాధపడుతున్నావు కదా, నీకు నేను బిడ్డలు ఇస్తాను,
కాబట్టి అని చెప్తే అబ్రహాం ఏం చేశాడు, ప్రభా 100 సంవత్సరాలు నాకెందుకు బిడ్డలయ్యా అని నవ్వినాడంట. నవ్వితే అక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని 10 ఎక్కడంటే 18 అదేమంటే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదుటికి వచ్చే సంవత్సరమున ఈ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలిగను. ఎప్పుడైతే అబ్రహాము ప్రభా 100 వాడికి ఏమైనా సంతానం కలుగుతుందా అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, నేను చెప్తున్నా కదా నీకు బిడ్డ లేదని చెప్తున్నా, 1 సంవత్సరంలో బిడ్డ పుడతారు, అది ఎవరికైనా తెలుస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం ఇదే టైంకి నేను మరలా నీ దగ్గరికి వస్తా, నేను వచ్చేటప్పుడు నీకు చేతిలో బిడ్డ ఉంటుంది చూడు. నువ్వు అన్నావు కదా నా పరిస్థితి ఇది, ఇది ఎట్లా జరగదు, 100 ఏళ్ళు నాకు అయిపోయినాయి, ఎట్లా ఏం చేసినా సరే ఇలాంటిది మేము ఎప్పుడు చూడదన్నావు కదా, కానీ నాకు అసాధ్యమైనది ఏది లేదని నేను నిరూపిస్తాను చూడు అని చెప్పేసి వచ్చే సంవత్సరము కరెక్ట్గా అదే టైంకి అతని చేతిలో బిడ్డ ఉందంట. ఇస్సాకు అని పేరు పెట్టినాడంటే ఇస్సాకు అని పేరు పెట్టినప్పుడు 100 సంవత్సరాలు అంట. హల్లెలూయా. ఇతన్ని చింత వేసినాడు, ప్రభా నా చింత ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది, నా కన్నీరు ఇది. చూడండి 10 ఉంది ఆ మాట ఏమనంటే చూడు 17:1 నుంచి, అబ్రహాము 99 ఏండ్లైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఇంటును, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదను అతనితో చెప్పాను. అంటే ఏం చెప్తున్నానంటే అబ్రహాం నీకు 99 సంవత్సరాలు కదా, నువ్వు ఇంతవరకు నా దగ్గర మంచిగా నడుచుకున్నావు, బాగా నడుచుకున్నావు, విశ్వాసంలో తలపక నడుచుకున్నావు, ఇంకా నువ్వు ఇలాగ నడుచుకుంటా ఉండు, నేను ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తాను అని చెప్పినాడు. అబ్రహాం ఏమంటున్నాడు అప్పుడు, అబ్రహాము సాగిలపడి ఉండగా చూడు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతాను కనుక నీ పేరు అబ్రహాము అనబడును, నీకు అత్యధిక సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములను వచ్చినట్లు నియమించెదను, రాజులను నీలో నుండి వచ్చెదరు అని చెప్పినాడంట. ఏమని చెప్పినాడంట, నీలో నుంచి జనములు పుడతారు, నీలో నుండి రాజులు వస్తారు, నీలో నుంచి పిల్లలు పుడతారని చెప్పేసి ఎప్పుడు చెప్తున్నాడు, 99 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుప్రభు చెప్పినాడు. యేసుప్రభు చెప్పినప్పుడు అతని పరిస్థితి, అతని వయసును చూసుకునే ప్రభు ఇది సాధ్యమా అని చెప్పేసి బాధపడినాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు, నీ చింత నీ బాధ ఇదే కదా, నేను నీకు తీరుస్తాను చూడని చెప్పేసి మరుసటి సంవత్సరమే అబ్రహాముకి కుమారుణ్ణి ఇచ్చాడు యేసుప్రభు. అలాగా ఇతని చింతని ఇతని బాధని యేసుప్రభు మీద పెట్టాడు. వెంటనే యేసుప్రభు ఆ చింత బాధని తీర్చున్నాడు. అతని పరిస్థితి ఎలాగుంది, అది జరుగుతుందా జరగదా అని నమ్మకం లేకపోయినా సరే యేసుప్రభు దాన్ని చేసి చూపించాడు. ఇదొకటి. తర్వాత మనం బైబిల్లో చదివితే ఎలీషా కాలంలో ఒక పేద విధురాలు ఉంటుంది, ఆమెకు ఒకటే కుమారుడు, భర్త ఉంటాడు, చనిపోయింటాడు. ఆ భర్త అప్పులు చేసి ఉంటాడు, అప్పులు చేసి చనిపోయింటాడు. అప్పులు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో నీ భర్త చనిపోయినాడు కదా, అప్పులు చాలా ఉన్నాయి, నీ భర్త తీర్చలేదు కాబట్టి నువ్వు అప్పులన్నా తీర్చేయి, మా డబ్బులన్నా మాకు ఇచ్చేయి, లేకపోతే ఈ బిడ్డని మేము పట్టుకొని వెళ్ళిపోతాం, అప్పుల కింద తీర్చుకుంటే అప్పుల కింద ఈయన పట్టుకొని వెళ్ళిపోతాం, ఈయన అమ్మేసుకుంటాం అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలో తెలియదు. అయ్యో ఏంటి నా భర్త చనిపోయినాడు, వీళ్ళు కనీసం కనుకరం జాలి కూడా లేకుండా నా అప్పులన్నీ తీర్చండి, నా డబ్బులైనా కట్టండి, లేకపోతే ఇచ్చిన పిల్లని మేము అమ్మేసుకుంటాం అంటున్నారే, ఇప్పుడు ఏం చేసేది, ఎలాగ ఏమి అని చెప్పేసి చాలా చింతపడుతుంటుంది, బాధపడుతుంటుంది. ఆమె చింతించే టైంలో, బాధపడే టైంలో ఎలీషా ఆమె దగ్గరికి వస్తాడు. పాస్టరు, దైవ సేవకుడు పాస్టరు ఆమె దగ్గరికి వస్తాడు. ఆమె దగ్గరికి వస్తే ఆమె చింతిస్తూ బాధపడుతూ దేవుని సేవకుడి దగ్గర పోయి, అయ్యా ఇది నా పరిస్థితి, ఇది నా బాధ, వాళ్ళేమో నా భర్త ఏమో చనిపోయినాడు, ఇప్పుడేమో వాళ్ళేమో మా అప్పు కట్టకపోతే నువ్వు డబ్బులేని లేకపోతే ఈ బిడ్డనైనా మేము అమ్మేసుకుంటాం మా అప్పు కింద, నువ్వు ఏదో ఒకటి చేయి అంటున్నారా, మాకు చింత బాధ, ఏం చేయాలో తెలియట్లేదు, ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు, ఇప్పుడు నేనేం విధవరాలని, నాకు ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేసేదయ్యా, నువ్వు ఏదన్నా చెయ్య అని పాస్టర్ దగ్గరికి ఆ చింతను, బాధను, ఆమెకున్న కష్టాన్ని, దుఃఖాన్ని ఎప్పుడైతే ఆ పాస్టర్కి చెప్పిందో వెంటనే ఏం చెప్పినంటే పాస్టర్, అమ్మా నీ దుఃఖం ఇదా, నీ చింత ఇదా, నీ బాధ ఇదా, నీ కన్నీరుదా, సరే నీ ఇంట్లో ఏముండాయి చెప్పమా అన్నాడంట. ఏముండాయా, నా ఇంట్లో చిన్న నూనె పట్టే ఒక పాత్ర ఉంది, మనం ఒక కుండ అదే అనుకుందాం, బిందె అనుకుందాం,
నూనె పెట్టేంత నూనె పోసుకుంటే బిందు ఉందయ్యా, అది తప్ప ఇంకేం లేదయ్యా. ఒక చిన్న నూనె పోసే చిన్న గ్లాస్ లాంటిది ఉందయ్యా, ఆ గ్లాసులో కూడా కొంచెం నూనె ఉందయ్యా అని చెప్పినాడంట. అయితే నువ్వు పని చేయి, నువ్వు పోయి మీ ఊర్లోకి వెళ్ళిపోయి ఎవరి ఇంట్లో ఏ పాత్రలు ఉన్నాయి, బేషన్లు, అండాలు, బిందులు అన్నీ తెచ్చుకున్నాయి, అన్నీ తీసుకొని వచ్చేసి ఇంట్లో పెట్టుకోమని చెప్పాడంట. ఏమండుకొని అయ్యో దేవుని సేవకుడు చెప్పినాడు, ఏందో నేనేందో ఈయన నా అప్పు తీరుస్తాడు, నా సమస్య తీరుస్తాడు, నా ఇబ్బంది తీరుస్తాడు, నా చింత బాధను తొలగిస్తాడు అనుకుంటే ఈయనేమో ఊర్లో ఈయన వాళ్ళ ఇంట్లో బిందులు, బేసిన్లు, డ్రమ్ములు అవి ఇవి అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఏం చేస్తుంది ఏందో, సర్లే దేవుని సేవకుడు చెప్పినాడు, ఆయన ఏదో ఒకటి చేస్తాడు, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పేసి ఈమె రేపు పోరా నువ్వు పోయి ఊర్లో ఉండే వాళ్ళందరివి అప్పు తీసుకొచ్చి మళ్ళీ సాయంత్రం ఇచ్చేస్తామని చెప్పు, పోయి తీసుకురాపురా అని చెప్పిందంట. వీడన్నీ పోయి ఇంట్లో ఉండే బిందులు, బేషన్లు, డ్రమ్ములు, గిమ్ములు అన్నీ ఇంట్లో వచ్చి పట్టుకొచ్చినంట. అప్పుడు ఆ సేవకుడు వచ్చి తలుపు మూసేయి అన్నాడంట. తలుపు మూసేసిందట. ఇప్పుడు ఆయన సేవకుడు కూర్చొని ప్రార్థన చేసినాడంట. ప్రభువా, కష్టం ఇది, ఏం బాధ, ఈ చింత ఇది, ఇదిగో నీ పాదసన్నిధిలో పెడుతున్నాం, నువ్వు సహాయం చేయండి అని చెప్పేసి ఆయన పిలిచి మాట్రా అన్నాడంట. వచ్చిందంట. నీ నూనె కుండేది అని అడిగితే, ఇదిగో అయ్యా ఎక్కడుంది చూడండి అంటే ఎత్తుకొని వచ్చి ఇప్పుడు ఆ నూనెని చిన్న గ్లాసులోనే అంట, చిన్న గ్లాస్ అంత ఉంది అంతే, మన గ్లాస్ ఎంత ఉంటుందో ఆ గ్లాసులో అంత నూనె ఉంటుంది అంతే. ఆ నూనె తీసుకొని వచ్చి ఇంతే ఉంది ఆ గ్లాసులో, కాలు బాగుంది, కొంచెం ఉంది నూనె అంటే, ఇప్పుడు ఆ నూనె నువ్వు వీటన్నిటిలో పోయి అన్నాడంట. ఓ ఏంది ఆ సేవకుడు, ఏంది పాస్టర్ మీరు ఇట్లా చెప్తారో, ఉండేది కొంచెం నూనె, ఈ కొంచెం నూనె గ్లాసులో సరిపోరా, నువ్వేదో ఈ బిందులో పోయమంటున్నాడు, ఏమన్నా విషయమైనా ఏమన్నా నా ఏందో అప్పు తీర్చి అంటే నువ్వేదో నూనె పోయి ఆ బిందులో పోయి అని అంటుందంట. అయ్యో నువ్వు అట్ట కాదమ్మా, నేను చెప్పింది చెయ్యి, నూనె వచ్చి దాంట్లో పోయి అన్నాడంట. అనగానే ఏమో ఆ గ్లాస్ తీసుకొని ఒక్కొక్క బిందులో నూనె ఇట్లా పోసిందంట. పోస్తుంటే ఆ గ్లాస్ నుంచి నూనె వస్తూనే ఉందంట. ఆ బిందె నిండిపోయిందంట. ఆ బిందె నిండిపోతే ఇంకో బిందె నిండిపోతే ఇంకో బిందె, అక్కడ తెచ్చిన బిందెలు అన్నీ అయిపోయినాయంట. తర్వాత డాక్షాల్లో పోసినారంట, డాక్షాలన్నీ అయిపోయినాయంట. తర్వాత బేషన్లో పోసినారంట, బేషన్లన్నీ నిండిపోయినాయంట. డ్రమ్ముల్లో పోసినారంట, డ్రమ్ములన్నీ నిండిపోయినాయంట. ఆడు ఇంకా సరిపోలేదని చెప్పేసి మళ్ళీ బయట పోయి ఆ ఊర్లో ఉండే బేషన్లు, డ్రమ్ములు, అన్ని పాత్రలు, గిన్నెలు అన్నీ ఎవరు ఇంట్లో పెద్ద చిన్న సామాన్లు, అండాలు, గిండాలు అన్నీ తెచ్చేసినారంట. అన్నీ తెచ్చేసి పోసానంటే నిండిపోతాయి, అన్నీ నిండిపోయినాయంటే ఈ నూనె మాత్రం ఆగలేదంట. ఇంకా మళ్ళీ ఎప్పుడు నిండిపోయినాయి, పోరా నువ్వు ఇంకా ఎవరైనా ఇంట్లో ఉంటే తీసుకుని పోరా అంటే వాడు పోతే ఆడు అడిగితే మా ఇంట్లో ఇంకేం లేవు, గ్లాసులు, స్పూన్లు, చెంచాలతో సహా మీకు ఇచ్చేసిన అన్నీ మీ ఇంట్లో ఉన్నాయి, ఇంకా మా దగ్గర ఏమి ఉన్నాయి, మా ఇంట్లో గ్లాసులు, కూరగిన్నెలు, చెంచాలు, బిందులు అన్నీ నువ్వే ఎత్తుకోమైనా, మీ ఇంట్లో ఎత్తుకోమైనారు, ఏం చేసుకుంటారు మీరు, పెళ్ళి కూడా ఇన్ని తీసుకోమరు, మీరు ఎత్తుకోమైనారు అని అంటారంట. వాడు గమ్మున వచ్చేసి అమ్మా అందరిని అడిగినామ్మా, అందరి దగ్గర లేవంటమ్మా, అన్నీ మనకే ఇచ్చేసినారమ్మా, ఇంకా ఎక్కడున్నాయమ్మా అని అంటే, అప్పుడు ఆమె సేవడి దగ్గర పోయి అయ్యా ఇంకెవరి దగ్గర ఏం లేదంటయ్యా, ఈ నూనె మాత్రం అట్లా వస్తూనే ఉంది, ఇప్పుడు ఏం చేస్తుందంటే, అవునమ్మా సరే యేసు ప్రభా ఇంకా ఆపేయి అంటేనే ఆ నూనె పోయేది ఆగిపోయింది. చూస్తే ఆమె ఇంట్లో చుట్టుపక్కల అన్ని ఆడు చూసిన నూనె. అప్పుడు సేవకుడు ఏం చెప్తున్నా అంటే, మా ఈ నూనె అంతా పోయి అమ్ముకొని నీ అప్పులు ఎంత ఉన్నాయో తీర్చేసిన తర్వాత నీకు డబ్బులు మిగులుతుంది కదా, ఆ డబ్బులతో నువ్వు నీ కొడుకు చచ్చిపోయేంతవరకు బతకండి అన్నాడంట. అంటే ఆమె అడిగింది ఏంటి, ఆమె చింత ఏంది, బాధ ఏంది, అయ్యా నా అప్పు తీర్చయ్యా, నా అప్పు అయ్యా, నా చింత బాధ ఇదయ్యా అని యేసుప్రభు దగ్గర మొరపెట్టుకునింది సేవకుడి దగ్గర. యేసుప్రభు ఏం చేసినాడు, ఆమె అప్పు తీర్చడమే కాక ఆమె చచ్చేంతవరకు ఎంత తిన్నా అయిపోయినంత డబ్బులంతటినీ ఇచ్చేసినాడు. ఆమె చింత దేవుని సేవకుడి దగ్గర చెప్పుకునింది. ఆ సేవకుడు యేసు ప్రభు చెప్పినాడు, ప్రభువా ఈ చింత బాధయ్యా తీర్చేయ అని చెప్పినాడు. ఎప్పుడైతే అలా చెప్పినాడో ఆమె చింత అంతటినీ యేసు ప్రభు తీర్చేసినాడు. ఒకవేళ ఆమె యేసు ప్రభు చెప్పకపోయింటే ఆ చింత బాధ తీర్చుంటుందా? వాళ్ళ కాలు వీళ్ళ కాలు పెట్టుకుని ₹1 అప్పు ఇచ్చిండ్రు, ఎందుకు, భర్త చనిపోయినాడు, ఒకవేళ ఈమెకి ఇస్తే ఏమక్కడ తీరుస్తుంది అనే బాధ, ఇబ్బంది. కాబట్టి వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమేం చేసింది, దేవుని సేవకు చెప్పేసింది. తన చింత ఏదో, తన బాధ ఏదో దేవుని సేవకుడు చెప్పేసింది. కాబట్టి దేవుడు ఆమె చింతని, బాధని తొలగించినాడు. వినండి, లాస్ట్ చివరి ఎగ్జాంపుల్ చూసుకుందాం. చివరి ఎగ్జాంపుల్, టైం కూడా అయిపోయింది కాబట్టి మనకి చివరి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకసారి యేసుప్రభులో శిష్యుడు ఒక ఆయన, అంటే అప్పుడు యేసుప్రభు శిష్యుడు కాలేదు అతను, కానీ శిష్యుడు అయ్యకపోయే ముందు చేపలు పట్టడానికి
సముద్రానికి వెళ్ళాడంట. అతను బాగా చేపలు పట్టే నేర్పరి. ఆ చేపలు పట్టే జాబులో ఎప్పటి నుంచో ఉన్నాడు. వాళ్ళ తాతలు తండ్రులు వాళ్ళు ఎప్పటి నుంచో చేపలు పట్టుకునేదే. వాళ్ళ జీవితం వాళ్ళ పూర్వీకులందరూ చేపలు పట్టుకునేవాళ్ళే. ఈయన కూడా దాదాపు 30 సంవత్సరాలు అయింది చేపల దాంట్లో పట్టే దాంట్లో 35 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి చేపలు పట్టే దాంట్లో ఉన్నాడు. సముద్రంలో ఎక్కడ ఏ మూల ఎక్కడ చేపలు పడతాయో ఎప్పుడు చేపలు పడతాయో అన్నీ ఇతనికి తెలుసు. అన్నీ తెలుసు, బాగా ఎక్స్పీరియన్స్. ఎక్కడైనా చేపలు పట్టడు, ఏ సమయంలో చేపలు వస్తాయో, ఎక్కడ చేపలు వేస్తే పడతాయో, ఎక్కడ చేపలు పడవో అనేది అంతా తెలుసు. ఇతను ఏం చేసినాడు, పోయి ఈరోజు నేను చేపలు పట్టుకొని వస్తాను, మా ఇంట్లో అవసరాలన్నీ తీర్చుకుంటాను, ఇబ్బందులన్నీ తీర్చుకుంటాను, సొంతకు పోతాను, అవి తెచ్చుకుంటే ఇవి తెచ్చుకుంటాను, పోతాను, పోయి సముద్రం పోయి చేపలు పట్టుకొని వస్తానని పోయినాడంట. రాత్రంతా వల విసిరితే రాత్రంతా సాయంత్రం 6 గంటలకు పోయినాడంట. పొద్దున్నే 5 గంటలు అయిపోయిందంట. పొద్దున్నే 5 గంటలకంతా వల విసురుతాడు. ఆ పక్క ఈ పక్క, ఆ సముద్రం ఈ సముద్రం వల విసురుతా అన్నాడంట. పొద్దున్న వరకు విసురుతా అన్న చేప కాదు కదా, కనీసం చేప పిల్ల కూడా వల్లేదంట. మళ్ళీ ఎక్స్పీరియన్స్, 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. ఏ టైంలో చేపలు వస్తాయో, ఎక్కడ చేపలు ఉంటాయో బాగా తెలిసిన వ్యక్తి. కానీ రాత్రంతా ఇస్తున్నాడంట, రాత్రంతా వేసినాడంట, కానీ ఒక చేప పిల్ల కూడా వల్లేదంట. అంత పాసి, ఆడేసిన పాసి. ఇదేంట్రా 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎప్పుడు చేపలు వస్తాయి ఎప్పుడు చేపలు నాకు బాగా తెలుసు, ఇదేంది ఇప్పుడు వేస్తే ఒక చేప పిల్ల కూడా దొరకదు. రాత్రంతా కష్టపడి పొద్దునైతే ఒక చేప పిల్ల కూడా పట్టుకోకుండా నేను ఇంటికి పోతే నా భార్య ఏమంటుంది, మా అమ్మోళ్ళు ఏమంటారు, ఏంట్రా రాత్రి అంతా పోయినావు, ఏం చేయవచ్చినారు నువ్వు, రాత్రంతా సముద్రంలో పోయినావు చేపల కోసం అని చెప్పేసి, నువ్వు 30 సంవత్సరాల నుంచి చేస్తాను కదా చేపలు, మళ్ళీ నీకు ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ లేదా, ఒక చేప పిల్లని కూడా పెట్టుకోలేదే, ఏం పంటరా నీ పని, ఏంట్రా ఎట్లా చేసినావు అని. అరే నా భార్య తిడతారే, నా భార్య తిడుతుంది, మా ఇంట్లో మా అమ్మ నాన్న తిడతారని చెప్పేసి ఆ పడవ దగ్గర కూర్చొని బాధపడిపోతున్నాడంట, చింతిస్తున్నాడంట, దుఃఖపడిపోతున్నాడు. అయ్యో నా పరిస్థితి ఎట్లా, ఏం చేస్తే ఇప్పుడు ఇంటికి ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలా, వాళ్ళేమో ఎదురు చూస్తుంటారు, రాత్రి పోయినాడు పోటుగాడు మనగాడు ఎత్తుకొని వస్తుంటాడు సంచుల్లో, రాత్రి పోయినాడు ఇప్పుడు వరకు రాలేదంటే సంచులు అన్ని ఈపాటికి నిండిపోయి ఉంటాయి, పాపం లాగలేకుండాడేమో పోయి అమ్మేసి డబ్బులు అంతా ఎత్తుకొని వచ్చేస్తాడేమో అని వీళ్ళు ఎదురు చూస్తుంటారు. మన పోటుతనం చూస్తే ఇక్కడ కనీసం ఒక చేపల కూడా వాళ్ళలేదు. ఇప్పుడు ఏం చేసేదారా నాయన, ఇంటికి ఏం ముఖం పోయి చెప్పుకోవాలా, వాళ్ళకి ఏం చెప్పాలో ఏం అర్థం కాలేదు. అయ్యో నా పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఆ బోటు దగ్గర కూర్చొని పేతురు తెగ బాధపడిపోతున్నాడు, తెగ చింతిస్తున్నాడంట. అయ్యో ఏం చేయాలో, ఇప్పుడు ఏం చేయాలో, నా పరిస్థితి ఏందో అని చెప్పేసి తెగ బాధపడిపోతుంటే యేసు ప్రభు అతని బాధని అతని చింతని గుర్తించి అతని ముందే నడుచుకుంటూ వస్తున్నాడు అంట. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతను చింతిస్తున్నాడో బాధపడుతున్నాడో యేసు ప్రభు ఆ చింతను బాధని ఎదిగి అతని ముందే నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తే పేతురుని చూసి, పేతురు నీ పడవలో నన్ను ఎక్కించుకుంటావా అన్నాడంట. సరే ఎక్కయ్యా, ఎవరు నువ్వు వచ్చినావు అంటే అప్పటికి యేసు ప్రభు అని తెలియదు, ఆయన దేవుడు అని తెలియదు, అని ఎవరో దారిపోయాడని ఆయనకు తెలుసు. అప్పటికి శిష్యుడిగా మారలేదు, యేసుప్రభు గురించి తెలియదు, యేసుప్రభు మీద విశ్వాసం లేదు, ఏదైనా ఒక జాడర్లాగా ఉన్నాడు. ఆ యేసుప్రభు మామూలు వ్యక్తి అనుకున్నాడు. సరే ఎక్కడికో పోతాడు, ఎక్కయ్యా అన్నాడంట. ఎక్కితే యేసుప్రభు కూర్చున్నాడు ఆ పడవలో. ఇతనేమో పడవలో కూర్చున్నా కూడా చింతిస్తున్నా, బాధపడుతూనే ఉన్నాడు, దుఃఖిస్తూనే ఉన్నాడు. యేసుప్రభు కలెక్ట్ చేసుకుని, ఏంటయ్యా నువ్వు అప్పటి నుంచి చూస్తున్నాడు, ఏంటి నువ్వు అంత చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, ఏమైంది అన్నాడంట. ఏం చెప్పంటావులే నా సోది, ఏం చెప్పంటారు నా బాధ, పోటుగానే సింపేస్తాను పొడిచేస్తానని చెప్పేసి రాత్రంతా మా భార్యలకి ఏమైనా చెప్పవచ్చున్నాను, మా ఇంట్లో ఏమైనా చెప్పవచ్చున్నాను, చూసుకోండి రేపు పొద్దున్నే చూసుకుంటే సంచులతో ఎత్తుకొని వస్తాను, అమ్మేద్దాము, మనం పండగ చేద్దాం, అది చేద్దాం ఇది చేద్దాం, చికెన్లు మటన్లు అవి చేసుకుని తిందాం ఇవి చేసుకుందాం అని రాత్రి పెద్ద పోటు మగాళ్ళగా నేను చెప్పవచ్చున్నాను. ఇక్కడ చూస్తే ఒక చేపల కూడా వల్ల రాత్రంతా చేసినా కూడా, రాత్రంతా ఎతికినా కూడా ఒక చేపల కూడా, ఇప్పుడు పొద్దున అయిపోయింది, ఇప్పుడు వేసినా అసలు చేపలే రావు. ఇప్పుడు నేను ఏం చేసేది, ఏ ముఖం పెట్టుకోని నా భార్యని పోయి వాళ్ళకి నా ముఖాన్ని ఎలా చూపించాలా, వాళ్ళు అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలా అని చింతిస్తున్నాను, బాధపడుతున్నాను అని అంటే యేసు ప్రభు, నీ బాధదా, నీ చింతదా, సైట్రా నువ్వు ఇదో ఆ పక్క నీ వలయ్య అన్నాడంట. ఆ పక్క చూపించి ఇదిగో ఈడ నువ్వు వలయ్య అన్నాడంట. వలయ్య అంటేనే అమ్మయ్య పొద్దున్న అయిపోయింది,
చేపలు ఎప్పుడు కానీ రాత్రిలో వస్తాయి, పొద్దున్నే రావు. 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు. 35 సంవత్సరాలు ఎప్పుడు చేపలు వస్తాయి, ఎక్కడ వస్తాయో నువ్వేమో ఏడేమంటావు. ఏడేస్తే చేపలే పడవు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తా అంటే రాత్రి అంతా ఏడేసిన వల, ఒక చేపలు కూడా వల్ల మొత్తం పాచి ఉంది. నువ్వేమో ఏడేయమంటావు. అయినా ఇది పొద్దున్నే టైము, పొద్దున్నే చేపలు రావు. ఎప్పుడైనా సరే చేపలు వచ్చేది రాత్రి టైంలోనే, పొద్దున్నే రావు. నువ్వేమో వేసేయమంటావు అని ఏం చెప్పకుండా, సరే ప్రభా వేసినా చూసినా నా వల్ల పర్లేదు, సరే నువ్వు చెప్తాను కదా ఈసారికి వేస్తాలే అన్నాడంట. సరే ఈ పక్క వాళ్ళంటే వల వేసినాడు. వల వేయగానే కొంతసేపు 5 నిమిషాలు పెట్టి లాగుతుంటే వల బయటికి రాలేదంట. వల పడుకుంటే బరువు పడుతుందంట. ఎదురేమనుకుంటాడు, ఊయేమో వాళ్ళేమో వేసినామో ఈ వాళ్ళకి ఏందో రాయి తగులుకున్నట్టుంది, ఇదేదో చినిపోయినట్టుంది, ఈయనేమో చెప్పినట్టు నేను వల వేసినాను చూసుకోకుండా ముందు వెనకకుండా వేసుకున్నాను, వారి ఈ వలని ఎత్తుకొని పోయింటే బాగుండేది, వలన బాగుండేది అని చెప్పింటాడు. ఇప్పుడేమో వల ఏదో రాయి చిక్కుకున్నట్టుంది, ఈ వల రాగట్లేదు, ఇది కానీ చినిగిపోయింది అనుకో, నేనేం చేసేదారు నాయన, ఈ వల పోయింది చేపలు పోయిందని చెప్పి ఇంకా వేసుకుంటారు, నా పరిస్థితి ఏందని చెప్పేసి పేతురు ఏమో అర్థం కాకుండా అయోమయ పరిస్థితిలో దాన్ని లాగుదామా వద్దా లాగితే చినిగిపోతుందేమో అని భయపడే బిత్తరపోయే స్థితిలో ఉన్నాడంట. యేసుప్రభు పేతురుని చూసి, ఏమయ్యా పేతురు పైకి లాగంటే, ఉండయ్యా స్వామి ఏదో రాయి తగులుకున్నట్టుంది, రాయి తగులుకుంటే గట్టిగా లాగితే చినిగిపోతుందేమో, నేను మళ్ళీ చినిగిపోయింది అనుకో నేను ఇంట్లో ఏమి చెప్పుకుండేది, నువ్వు చెప్పినాడు వల వేసినాడు చినిపోయేలాగుందంటే, నువ్వు బాధపడద్దయ్యా, నువ్వు భయపడద్దు, నువ్వు వల లాగు పైకి అన్నాడన్న. ఎప్పుడైతే వాళ్ళ పైకి లాగున్నాడే ఏదైతే అదైంది, చేపల వల్ల పోతే వల కూడా పోతే అని చెప్పేసి పైకి పెట్టి కొంచెం లాగితేనే చేపలు టింగ్ 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 అని పైకి లేచినట్ట వలలో. ఎప్పుడైతే చేపలు పైకి లేచిన చూసినాడో, ఓరి అమ్మ ఎన్ని పడిపోయినాయే, అరే ఎన్ని చేపలు పడిపోయినాయి అని చెప్పి లాగుతుంటే ఇతను వల్ల కాలేదంట. లాగడానికి వలను పట్టుకొని లాగుతా అంటే అతను వల్లే కాలేదంట పేతురు వల్ల. అప్పుడు బయట ఎవరో సముద్ర తీరంలో తమ వలలు కడుక్కుంటా బాగు చేసుకుంటా అంటే వాళ్ళని పిలిచిండే, యోహాను అదే ఎట్రాన్రా అని పిలిస్తే వాళ్ళు వచ్చి హెల్ప్ చేసి లాగితే ఆ చేపలు ఎన్ని పడినాయంటే 2 పడవలు మునిగిపోయేంత పడినాయంట. ఒక పడవ దాదాపు ఈ ఇల్లు అంత ఉంటాయి, అలాంటి పడవలు 2 పడవలు మునిగిపోయాయంట. ఈ పేతురు ఆ చేపలను చూసి ఆశ్చర్యపోయినాడంట. పక్కన ఉండేవాడు, ఏంట్రా ఇంత ఆశ్చర్యపోతున్నాడు అడిగితే పేతురు చెప్పాడంట, నా జీవితంలో 35 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను చేపలు పట్టినా కదా, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పట్టిన చేపలన్నీ కలిపినా కూడా ఇన్ని చేపలు కావే. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టుకున్న చేపలన్నీ కలిపినా కూడా ఇన్ని చేపలు కావే. కానీ యేసు ప్రభుకి ఆయన ఎవరో వచ్చినాడు, ఆడేమన్నాడు, ఆడ వేసిన అంతే 5 నిమిషాల్లో ఏంది ఇన్ని చేపల, నేను ఎప్పుడు కళ్ళలో కూడా ఇలాంటి చేపలు చూడలేదే అని ఆశ్చర్యపోయి ఉబ్బితబ్బైపోతున్నాడంట. అతను ఊహించినంత చేపలు విస్తారంగా పడినాయంట. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అతని చింత, అతని బాధ, అతని దుఃఖం ఏంటి, నేను రాత్రి చెప్పి వచ్చాను రేపు ఇవి తీసుకొని వస్తాను సమకూరుస్తానని చెప్పి వచ్చినాను. కానీ రాత్రి అంతా నా సొంత కష్టాన్ని ఉపయోగించాను, నా తెలివిని ఉపయోగించినాను, నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించాను, నాకున్న ఎక్స్పీరియన్స్ని ఉపయోగించినాను, కానీ ఫలితం 0, ఏమీ లేదు. అలాంటి సమయంలో యేసుప్రభు దగ్గర పోయి, అయ్యా నా చింత ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా అని చెప్పేసి నా చింతను బాధను ఎప్పుడైతే యేసుప్రభు మీద వేసినానో, యేసుప్రభు దగ్గర పెట్టినానో, నేను రాత్రంతా కష్టపడినా దక్కని ఫలితము నేను యేసుప్రభు పాదముల యొద్ద పెట్టగానే మరుక్షణంలో ఎంత ఆశీర్వాదంతో కనిపించింది. నేను దేనికోసం వెతికినానో అది ఊహించలేనంత గొప్పగా నాకు దొరికిందే అని చెప్పేసి ఉబ్బితబ్బైపోతున్నాడు. దేవుడు అదే చెప్తున్నాడు, మీ చింత ఏది, మీ బాధ ఏది, మీ కన్నీరు ఏది, అది నా దగ్గర పెట్టేయండి. మీరు ఎప్పుడైతే ఆ చింత, బాధ, కన్నీరు, దుఃఖం, వ్యాధి, ఆ సమస్య నా దగ్గర పెట్టేస్తారో నేను దాన్ని సాల్వ్ చేస్తాను, నేను దాన్ని పరిష్కరిస్తాను. నువ్వు దాని గురించి మళ్ళీ టెన్షన్ పడకు, నువ్వు దాని గురించి బాధపడకు, నువ్వు దాని గురించి భయపడాల్సిన పనే లేదు. నువ్వు ఎప్పుడైతే నా మీద నమ్మకం ఉంచి దాన్ని పెట్టేస్తావో నేను చూసుకుంటాను. అబ్రహాము, నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు 100 సంవత్సరాలైనా బిడ్డను ఇవ్వగలను నమ్ముతున్నాను నమ్మాడు. ఆమె కూడా దేవుని సేవకుడు ఏదో ఒకటి చేస్తాడు అని నమ్మింది. పేతురు కూడా
యేసుప్రభును ఏంటి చెప్పే మనం బట్టి వేద్దాం ఏదైతే అయింది అని చెప్పేసి నమ్మినారు. అబ్రహాముకి నమ్మేంత పరిస్థితి లేదు. 99 సంవత్సరాలు 100 సంవత్సరాల వృద్ధుడు అలా జరుగుతుందనే నమ్మకం కూడా తెలియదు. ఎప్పుడు అలా జరిగినట్లు ఎక్కడ సమాచారం కూడా లేదు, చరిత్రలు ఎప్పుడు వినలేదు, ఎప్పుడు చూడలేదు అలా జరుగుతుంది. అలాంటి సమయంలో కూడా తన చింతని యేసుప్రభు దగ్గర పెట్టి యేసుప్రభు తీర్చగలడని చెప్పేసి నమ్మినాడు. ఈమె కూడా ఆ పాత్రలన్నీ తీసుకురమ్మన్నప్పుడు ఆమెకు నమ్మకం లేదు. అయ్యో ఏంటి పాత్రలన్నీ తీసుకురమ్మంటాడు, ఏం చేస్తాడో ఏమో, అది నమ్మలేని పరిస్థితి. అట్లా జరుగుతుందో లేదా మన అప్పు తీరుతుందో లేదా అని నమ్మలేని పరిస్థితి. కానీ దేవుడు చెప్పినాడని చెప్పేసి అలా చేసింది. పేతురు కూడా అరే రాత్రంతా నేను కష్టపడినానే కానీ ప్రయత్నం లేకుంది, ఈయన చెప్పిన దగ్గరే కదా నేను ఎన్నో రాత్రంతా ఇక్కడ కదా వల్లేసింది కానీ దొరకలేదు, కానీ ఈయన ఏమంటున్నాడు కాబట్టి నేను వేస్తాను అంటే వీళ్ళు 3 పరిస్థితులు మనం చూసినా వాళ్ళకి అలా జరుగుతుంది అలా వస్తుందనే నమ్మకమే లేని పరిస్థితి, అలా జరుగుతుందని ఊహించిన పరిస్థితి, ఎప్పుడు వినని పరిస్థితి, ఎక్కడ చూడని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు యేసుప్రభు దగ్గర వాళ్ళ చింతన వేసేసి యేసుప్రభు తీరుస్తాడు. యేసుప్రభు ఈ చింతన, ఈ బాధని, ఈ కష్టాన్ని తొలగిస్తాడు, ఈ కన్నీరుని తొలగిస్తాడని ఎప్పుడైతే తమ చింతని తమ బాధని యేసుప్రభు దగ్గర పెట్టారో యేసుప్రభు ఏం చేశాడు, ఆ చింత బాధ అదంతా ఆయన తీసుకొని ఏదైతే వాళ్ళకి అవసరమో అదంతా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. సో యేసుప్రభు అయితే చెప్తున్నాడు, రేపటిని గురించి మీరు చింతించద్దండి. ఈరోజు మీకు చింత వచ్చిందా, దానికోసం మీరు రేపటి గురించి ఆలోచించండి. రేపు ఏం జరుగుతుందో ఏమీ ఆలోచించండి. ఈరోజు చింత ఈ రోజుతోనే వదిలేసేటట్లు ఆ చింత నా మీద వేసేయండి, నాకు చెప్పేయండి. ప్రార్థనలో నీ చింత ఏదో, నీ బాధ ఏదో, నీ కష్టం ఏదో, నీ దుఃఖం ఏదో, నీ కన్నీరు ఏదో నాకు చెప్పే ఈరోజు రాత్రే, నేనంతా సెట్ చేస్తాను. ఈరోజే నాకు చెప్పే, రేపు గురించి మర్చిపో, నేను చూసుకుంటాను, ఈరోజు నువ్వు ప్రశాంతంగా ఉండిపో. కాబట్టి నీ చింతని రేపటి వరకు తీసుకెళ్ళొద్దు. యేసుప్రభు అని చెప్తున్నాడు, రేపటి వరకు నీ చింతని తీసుకెళ్ళొద్దు, ఈరోజే నీ చింతను నా మీద వేసే. రేపటి వరకు ఎవరు తీసుకెళ్తారు, యేసుప్రభు నమ్ముకొని వాళ్ళు తీసుకెళ్తారు. ఈరోజు పడే బాధనే వాళ్ళు రేపటి వరకు కూడా తీసుకెళ్తారు. ఎందుకు, యేసుప్రభు గురించి తెలియదు కాబట్టి వాళ్ళకి. మనకు యేసుప్రభు గురించి తెలుసు ఏంటి అనేది, మన చింతలన్నీ తీర్చే దేవుడు అని పాడినాం కదా ఎంతమంది. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా అని పాడబడతాం కదా. ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా అని ప్రార్థన చేస్తాం. అంటే మనం యేసుప్రభు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మనం మన చింత ఆయన మీద వేస్తామో మన చింతలన్నీ తీర్చేసే దేవుడు ఆయన. కాబట్టి మీకున్న చింత ఈరోజు మీరు చింతిస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. మీకు వ్యాధి, కష్టం, దుఃఖం, కన్నీరు, సమస్య, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగ సమస్యలు కావచ్చు, లేకపోతే చదువు సమస్యలు కావచ్చు, మీకు డబ్బుల సమస్యలు కావచ్చు, అప్పు సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు, ఏ రకరకాల సమస్యలైనా ఉండొచ్చు. నీకు ఏ సమస్య ఉన్నా సరే అది తీరుతుందేమో తీరదనే నమ్మకమే నీకు లేకపోయినా సరే, అలాంటి పరిస్థితులను నీకు కనిపించలేకపోయినా సరే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీ చింత ఈరోజు నా మీద వేసేయి, దాన్ని రేపటి వరకు తీసుకెళ్ళదు. ఈరోజు నా మీద వేసేయి, నువ్వు ప్రశాంతంగా ఉండు. నీ చింతను అంతటినీ తీర్చే బాధ్యత నాది. నీ బాధ ఏదున్నా సరే, నీ కష్టం ఏదన్నా సరే, నీ కన్నీరు ఏదన్నా సరే, వాటిని అన్నిటినీ తీర్చే దేవుణ్ణి, నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుని, అబ్రహాంకు సంతోషాన్ని ఇచ్చినట్లు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, ఆ విధవరాలి అప్పులన్నీ తీర్చి శాంతి సమాధానం ఇచ్చినట్లు నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు, పేతురుని ఆ చింతను అంతటినీ తీర్చి అత్యధిక ఆశీర్వాదాన్ని చూపించిన దేవుడు ఈరోజు నీకు కూడా అలాంటి సంతోషాన్ని, అలాంటి శాంతి సమాధానాన్ని, అలాంటి అత్యధికమైన ఆశీర్వాదాన్ని నీకు కూడా ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాబట్టి నీకు చింత ఏమైనా ఉన్నా సరే, నీ బాధ ఏదైనా సరే, ఈరోజే దేవుడికి చెప్పేసి దాని గురించి నువ్వు ఇక పక్కన పెట్టి, దాని గురించి చింతించడం, బాధపడడం పక్కన పెట్టి, అయితే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నా చింత ఇది, నా బాధ ఇది, నీకు తీరుస్తావని నేను నమ్మి ఉన్నాను, అలా తీర్చండి అని నువ్వు దానికోసం ప్రార్థన చేసుకుంటుంటే ఆయనే నీ చింత, బాధ, కష్టం, దుఃఖం తగిన సమయంలో, అదే దేవుడు చెప్పినాడు కదా, అబ్రహాంకు నిర్ణయ కాలమందు
ఆయన చెప్పినట్టు చేస్తున్నాడు. అంటే నీ చింత, బాధ, దుఃఖం, కన్నీరు, వ్యాధి, నష్టం, కష్టం ఎప్పుడైతే తీరాలో దేవుడు దానికి ఒక సమయాన్ని నియమించుంటాడు. ఆ సమయంలో ఖచ్చితంగా దాన్ని తీర్చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలా? ఆ సమయం వచ్చే వరకు నువ్వు జస్ట్ ప్రార్థన చేయాలంతే. చింతించద్దు, బాధపడద్దు, దుఃఖించద్దు. నువ్వేం చేయాలా? నా దుఃఖం ఇది ప్రభా, నా చింత ఇది, నా బాధ ఇది, నువ్వు దీన్ని తీర్చొని ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేస్తే మళ్ళీ నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు. జరుగుతుందో జరగదని నువ్వు దుఃఖించాల్సిన సమయమే అవసరమే లేదు. కాబట్టి నువ్వేం చేయాలా? ఆ నిర్ణయ కాలం వచ్చేంతవరకు, దేవుడు ఏర్పాటు చేసిన సమయం వచ్చేంత వరకు నీ చింత ఏది ఉందో, బాధ ఉందో దాన్ని దేవుని పాద సన్నిధిలో పెడితే దేవుడే దాన్ని తీసేయడానికి పరిస్థితులు అన్నిటినీ మారుస్తాడు, అన్నిటినీ నీ కోసం తెప్పిస్తాడు. సరేనా? కాబట్టి మనం కూడా అలాగా మన చింతని, బాధని యేసు ప్రభు మీద ఈరోజే వేసేసి రేపటి నుంచి ప్రశాంతంగా మనం ఉండాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.